ముంబైలో ఈసారి అయితే నేను స్వెటర్స్ తీసుకొని వచ్చాను. బట్ ఏ కాస్ట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇప్పుడు వెళ్ళిన బాగుంది కదా. ఈ స్వెటర్ వేస్తున్నాను, పప్పిగా ఉందన్నమాట. బయటగా ఈ ఫ్లవర్ ఇది అంతా అటాచ్ చేశారనమాట ఈ స్వెటర్ పైన. అన్ని మనకే రావచ్చు, పెద్దవాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది కదా. అంటే బటన్స్ బాగున్నాయి, షైనింగ్ గా వచ్చాయి అనమాట, డిఫరెంట్ స్టైల్ లో. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్, ప్రింట్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే, నా పేరు కృష్ణవేణి, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెజెంట్ లివింగ్ ఇన్ ముంబై. ఛానల్లో ఏముంటాయంటే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఉంటాయి. అండ్ మీ ముంబైలో ఉన్నాం కనుక ముంబై బ్లాగ్స్ అండ్ ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆంధ్ర బ్లాగ్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి. అండ్ లేట్ చేయకుండా ఈ రోజు ఏం తీసుకొని వచ్చాను అనేది చూసేద్దాము. ఈసారి అయితే నేను స్వెటర్స్ తీసుకొని వచ్చాను. ఎప్పటి నుంచో మీషో నుంచి ఒకసారి కూడా నేను స్వెటర్స్ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ చూద్దాము ఒక్కొక్కటి ఎలా ఉంటుంది, ఇక క్వాలిటీ ఎలా ఉంటుంది. లో కాస్ట్ నుంచి లో కాస్ట్ లో కూడా ఉన్నాయి అండ్ హై కాస్ట్ కూడా మీషోలో దొరుకుతాయి. బట్ ఏ కాస్ట్ లో క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దామని చెప్పి ఒక్కొక్క కాస్ట్ లో ఒక్కొక్కటి ఇచ్చాను. సో తక్కువ కాస్ట్ లో ఎలా ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ లో ఎలా ఉంది అనేది క్వాలిటీ చూసేద్దాము. లెట్స్ స్టార్ట్. తెలుసు కదా నాకు ఎప్పుడు బాగా ఏది నచ్చితే అది వేసేసుకుంటానండి. ఇది ఫస్ట్ వన్, వైట్ పింక్ కలర్ లోను ఊల్ స్వెటర్, చాలా బాగుంది. నాకు 2 షేడ్స్ లో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కలర్ హార్ట్ ఏమో బ్లాక్ లో ఇచ్చారు, పింక్ ఇస్తే ఇంకా బాగుంది అనిపించింది. బట్ దాంతో సంబంధం ఏముంది కానీ క్వాలిటీ పరంగా స్టిచ్చింగ్ కానీ జిప్ క్వాలిటీ కానీ దీని క్వాలిటీ కానీ అయితే బాగుంది, నిజంగా బాగుంది. అండ్ దీని కాస్ట్ చెప్తే మీరు నంబర్ అనమాట. నిజంగా బాగుంది. ఇది ఊల్ క్లాత్, పైన అంతా పఫీగా ఉందన్నమాట. అండ్ లోపల అయితే కాటన్ ఏమి కాదు, కొంచెం బనియన్ క్లాత్ అంటారు కదా, అలా ఉంది. లోపల సాఫ్ట్ గా ఉంది. అండ్ బయట అయితే మాత్రం ఊల్ అనమాట. ఇదంతా కూడాను 2 పాకెట్స్ ఇచ్చేసారు. అండ్ జిప్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీంతో థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం దీనికి కావాలంటే హై నెక్ కూడా వేసుకోవచ్చు. చెప్పండి ఎలా బాగుందా? అండ్ ఇలా బాగుందా? వీడియోస్ అయితే వీడియో చేయడానికి అయితే కంఫర్ట్ కలిగే బాగుంది. అండ్ బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చలి ఎక్కువగా ఉంటే అలా వేసుకోవచ్చు. బాగుంది కదా ఈ స్వెటర్. అండ్ దీని కాస్ట్ చెప్తే మీరు నమ్మరు అనమాట. ఏంటి ఇది ఎంత తక్కువ కాస్ట్ కి వచ్చేసిందా అని అంటారు. 285 కి ఇంత మంచి క్వాలిటీ అనేది వర్తే చెప్పొచ్చు. నేను ఎప్పుడు బయట స్వెటర్స్ ఎప్పుడు కొనలేదు. ఎంత కాస్ట్ ఉంటుంది అనేది నాకు చెప్పండి. దీని కాస్ట్ అయితే 285 పడింది. 285 కి వర్త్ అని చెప్పొచ్చు. నేను మర్చిపోకుండా మాత్రం తీసేసుకోండి, చాలా బాగుంది. మీకు కొంచెం నార్మల్ స్వెటర్స్ కన్నా కొంచెం ట్రెండీగా స్టైలిష్ గా ఉండాలంటే కనుక ఈ స్వెటర్ అయితే తీసేసుకోండి, మిస్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ కూడా ఈ క్లాత్ లోనే చూపిస్తున్నాను. పఫీగా ఉందన్నమాట పైన. దీనికి క్యాప్ కూడా ఇచ్చాడు, బాగుంది. కొంచెం రాబిట్ లాగా బాగుంది కదా ఇదన్నమాట. దీనికి హుడీ టైప్ అన్నమాట. పైన ఇలా ఇచ్చి అండ్ హ్యాండ్స్ అండ్ జిప్ అయితే మాత్రం పైన ఒక క్లాత్ ఉంది అండ్ లోపల ఒక క్లాత్ ఉంది. దీనికి అలా ఏం లేదు, మొత్తం ఒక్క క్లాత్. ఏదైతే ఊలు వేసారో అదే అన్నమాట దీనికైతే. ఇది కూడా బాగుంది. దీనికి కూడా పాకెట్స్ ఇచ్చారు. నేను పక్కన వేసుకొని చూపిస్తాను, పక్కన వేసుకొని ఫోటో పెడతాను, చూడండి ఎలా ఉంది అనేది. బాగుంది ఇది కూడా. అండ్ దీని కాస్ట్ కూడా ఇంచుమించు అంతే, నమ్మరు, నిజంగానే అంతే ఉంది. ఈ కాస్ట్ లో స్టైలిష్ లుక్ అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. 282 కి ఓ మై గాడ్. ఇది కానీ 200s లో అంటే బిలో 300. వావ్ బిలో ఇదన్నమాట. ఇది 280 పడింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ బ్లాక్. యాక్చువల్లీ బ్లాక్ ఉత్తిగా బ్లాక్ ఉంటే అంత లుక్ ఉండకపోతుందేమో. దీని పక్కన అయితే ఈ డిజైన్ ఉంది కదా, ఇది నచ్చి అయితే నేను తీసేసుకున్నాను. చూడండి క్వాలిటీ ఎంత బాగుంది అనేది. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, అదే థ్రెడ్ వర్క్ ప్యాచెస్ ఉంటాయి కదా సపరేట్ గా. ఈ ఫ్లవర్ ఇది అంతా దీనికి అటాచ్ చేశారనమాట ఈ స్వెటర్ పైన. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది. పక్కన ఒకసారి చూడండి. అండ్ ఇది కూడా హుడీ టైప్, పైన హుడీ ఉంది, థ్రెడ్స్ ఇచ్చారు. అండ్ జిప్ క్వాలిటీ కూడా బాగుంది. ఇదేంటంటే దీని క్లాత్ ఎలా ఉందంటే అవి కొంచెం పఫీగా ఉన్నాయి కదా, ఇవి నార్మల్ క్లాత్. బయట మనకు తెలుసు కదా టీ షర్ట్స్ కొంచెం ఎలా ఉంటాయి, ఇది స్వెటర్ కదా కొంచెం దాని మీద థిక్ గా ఉందన్నమాట. స్వెట్ సెట్స్ అంటారు, ఫ్రంట్ ఓపెన్. కాస్ట్ అయితే 386 కి నిజంగా వర్తే, బాగుంది నిజంగా. నేను ఈ ఆన్లైన్ లో స్వెటర్స్ అనగానే కొంచెం పల్చగా టీ షర్ట్స్ లాగా వచ్చేస్తాయేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేవు. డబల్ థిక్నెస్ తో చాలా బాగున్నాయి. 386 అండ్ 4+ రేటింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ చూద్దాం. అన్ని మనకి కొంచెం పెద్దవాళ్ళకి కూడా చూపిస్తే బాగుంటారు కదా, అందుకని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా క్వాలిటీ ఎలా ఉంటదని. ఇది కూడా క్వాలిటీ బాగుంది. వేసేసుకోవడానికి ఇక్కడ అన్ని బటన్స్ ఇచ్చారనమాట. బటన్ క్వాలిటీ కూడా చాలా థిక్నెస్ తో బాగుంది. ఒకసారి చూడండి, చాలా పెద్ద బటన్ ఇచ్చి స్టిచెస్ కూడా బాగా వేశారు. క్వాలిటీ ఇచ్చి స్టిచెస్ కూడా బాగానే వేశారు. ఊడిపోతాయి అన్నట్టు ఏమీ లేవన్నమాట. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీని కాస్ట్ ఎంత చూద్దాం. నార్మల్ స్వెటర్ అంతే, దీని కాస్ట్ 260. మై గాడ్, ఇవన్నీ కూడా చూడండి బిలో 300. ఇంత క్వాలిటీతో ఉన్నాయంటే అసలు బయట కాస్ట్ తెలీదు. ఒకసారి చెప్పండి నాకు, బయట కాస్ట్లు కూడా ఇలానే ఉంటాయా లేదా మీషోలోనే ఇంత తక్కువకి వచ్చాయా అనేది చెప్పండి. మంచి క్వాలిటీతో వచ్చాయన్నమాట.
అండ్ సేమ్ దానిలోనే ఇంకొకటి నాకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి పాకెట్స్ లేవు. ఇది 260 పడింది. అండ్ ఇదైతే సేమ్ క్వాలిటీ సేమ్ అన్నమాట. దీనికి భలే ఉంది కలర్ కొంచెం. ఐ మీన్ అది పీచ్ కలర్ వచ్చింది కదా, ఇది ఏంటంటే టమాటో రెడ్ కలర్ వచ్చింది. దీనికి అయితే 2 పాకెట్స్ ఇచ్చారు. అండ్ దీని బటన్స్ బాగున్నాయి, షైనింగ్ గా వచ్చాయి అనమాట, డిఫరెంట్ స్టైల్లో అండ్ షైనింగ్ గా. అండ్ దానిపైన స్టిచ్ కూడా బాగానే వేశారు, తిక్కగా వేశారు, ఏం ఊడిపోదు. బాగుంది క్వాలిటీ. ఒకసారి దగ్గర నుంచి చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. నేను మీకు ఇంకో చూపిస్తాను అన్నాను, లాస్ట్ లో చూపిస్తాను, దానికోసం వెయిట్ చేయండి. నేను నిన్న మాల్ లో తీసుకొని వచ్చాను. అరౌండ్ 900 ప్లస్ ఎంతో పడింది. అది ఎలా ఉందో చూపిస్తాను. 321, దీని కాస్ట్ 321. ఇది కూడా వర్త్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది కూడా బాగుంది. ఇదైతే మెరూన్, మీకు రెడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇందులో మెరూన్ అనమాట. అంతా కూడా సెల్ఫ్ డిజైనే, ప్రింట్ ఏం కాదు, దాంతోనే ఇచ్చారనమాట, థ్రెడ్ కూడా కాదు. దీని జిప్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇక్కడ ఇది లవ్ సింబల్స్ అనమాట, క్యూట్ గా ఉంది, బాగుంది జిప్ క్వాలిటీ అనేది. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు, పక్కన చూడండి ఎలా ఉంది అనేది. అండ్ ఫుల్ స్లీవ్స్, హుడీ ఉంది. అండ్ ముందు టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ అయితే దీని మీద ఉండదులండి, దీని మీద ఉన్న కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అసలు యాక్చువల్లీ. దీని కాస్ట్ అయితే 411 పడింది. దానికి తగ్గట్టే ఉందిలేండి, బాగా థిక్నెస్ తో ఉంది. ఇప్పుడు వరకు వచ్చినవి అంటే కొంచెం ఊల్ టైప్, డిఫరెంట్ క్లాత్స్ కదా. ఇది మనకి స్వెట్ సెట్ అంటారు కదా, అలా అనమాట, అంత థిక్నెస్ వచ్చి ఉంది, బాగుంది క్వాలిటీ. దీని అయితే 411 పడింది కాదు. నెక్స్ట్ అయితే అన్నిటికన్నా దీనిలో ఇంచుమించు ఇలానే ఉందన్నమాట, కానీ క్లాత్స్ కొంచెం డిఫరెంట్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఊలి అంతా కూడా ఎలా ఉందంటే, ఊలు పఫీగా డాగ్ పైన ఎలా ఉంటాయి, ఇలా పట్టు బాడీ టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉందన్నమాట ఇదైతే. అండ్ ఇవి అయితే నార్మల్ స్వెటర్స్. ఇది ఒక చూడండి డిఫరెన్స్, దగ్గర నేను చూడండి. ఇది ఒక క్లాత్ ఉంటది, అండ్ ఇది ఒక క్లాత్ ఉంది, అండ్ ఇది ఒక క్లాత్. ఇది సాఫ్ట్ స్వెట్ సెట్ లా వచ్చిందా, ఇది ఏమో కొంచెం డిజైన్ ఎలా వచ్చింది. అండ్ ఇదైతే కొంచెం పైకి లేస్తుంది, ఇది వేరు మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అండ్ దీని పైకి అయితే పూసలు ఇచ్చారనమాట, ఇలా లవ్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డార్క్ పింక్ కి పూసలు కాదు, ఇవి హాఫ్ సెమీ సర్కిల్స్, ఇవన్నీ కూడా సెమీ సర్కిల్స్ స్టిక్ చేసేసారనమాట. దీనిపైన మొత్తం లవ్ సింబల్స్ ఉన్నాయి. ఇది కూడా హ్యాండ్ కూడా ఇచ్చారు, ఎక్కడా వదలలేదు. ఎక్కడైతే డార్క్ లవ్ సింబల్స్ లా ఉన్నాయో అన్నిటికి ఇచ్చారనమాట. ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఓపెన్ ఏం కాదు, ఫుల్ క్లోజ్డ్ స్వెట్ సెట్ అనమాట ఇది. దీని కాస్ట్ అయితే 569 పడింది, వర్త్. నేను చెప్పాను కదా, ఐ మీన్ దీంట్లోని లో కాస్ట్ లోని హై కాస్ట్ లో ఇంకా హైయే ఉన్నాయి, మీడియం కాస్ట్ లో అన్నట్టు అనుకోండి. 569 కి అయితే ఇది చాలా వర్త్. దీని క్వాలిటీ అంత థిక్నెస్ బాగుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం 569 కి. మేము అనవసరంగా 900 పెట్టుకునేసాం నేను ఒకటి. ఇది చూడండి ఎంత బాగుంది, 569. ఇదైతే కొంచెం అందులో కలర్ బాగా అనిపించింది అన్నమాట, పింక్, రాణి పింక్, కానీ తేలిగ్గా ఉంది, చాలా లైట్ వెయిట్ క్వాలిటీ. ఇలా టచ్ చేస్తే మాత్రం పఫీగా ఉందన్నమాట, కానీ ఇలా పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్. ఇప్పుడు వరకు అన్ని చూసినట్లే చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికి మళ్ళీ హుడీ ఉంది, ఇలా ఫుల్ హ్యాండ్స్ అండ్ సెంటర్ జేప్, అండ్ ఈ బటన్స్ కూడా ఇవైతే కొంచెం పల్చగా ఇచ్చేసాడు. ఐ మీన్ ఇది మళ్ళీ మనం రీస్టిచ్ చేసుకోవాలేమో, దీనికి థ్రెడ్ వర్క్ పల్చగా ఉన్నాయి, బట్ క్వాలిటీ వైజ్ మాత్రం థిక్గానే ఉంది, బాగుంది. అండ్ దీని కాస్ట్ అయితే 256. దీని కాస్ట్ 256 అంటే కొంచెం తక్కువే కదా. కూడా నేను వేసుకుని చూస్తున్నారు కదా, ఇవన్నీ నా సైజ్కి ఇచ్చినవే, కొంచెం టైట్ అయ్యే అనిపించాయి. సో మీరైతే మీ నెక్స్ట్ సైజ్కి ఇచ్చుకోండి, పర్ఫెక్ట్ ఉంటాయి. ఈ కాస్ట్ లో ప్రతిదీ కూడా వర్త్ అని అనిపించింది, ఏమి కూడా అంత చీప్ అని అనిపించట్లేదు. ఈ కాస్ట్ కి 250కి అంత తక్కువ కాస్ట్ కదా అనుకోవచ్చు, కానీ ఏది కూడా అంత తక్కువ ఏం అనిపించట్లేదు. అండ్ అన్నిటిలో కూడా ఇంచుమించు కలర్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది నేను మాల్ లో తీసుకున్నాము, ఒకసారి చూడండి క్వాలిటీ మీకు తెలుస్తుంది. ఎలా అంటే ఎలా కనిపిస్తుందో బ్యాక్ సైడ్. అండ్ దీని కాస్ట్ చూడండి, 899 అంటే 900. దీని కాస్ట్ 900. ఎలా ఉందని, చాలా లైట్ వెయిట్ అండ్ ఇలా చూస్తే కనిపిస్తుంది, కానీ ఇది మ్యాక్స్ లో తీసుకున్నాం కనుక దీని కాస్ట్ 900. ఇప్పుడు చెప్పండి, ఆ 200కి 250కి 350 కాస్ట్లు బాగున్నాయా, ఈ 900 బాగుందా? తీసుకున్నానంటే మీరు ఆల్రెడీ ఇలా చూసే ఉంటారు కదా, మేము టీం మొత్తం తీసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అదే అనమాట. అందుకే ఇంకా మీకైతే తెలుసు కదా, వీటన్నిటి లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ అదే విధంగా కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఇక్కడైతే ఎలా పెట్టేస్తాను, సేమ్ లింక్స్ మన కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెట్టేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిన ఫర్ ఈజీ లింక్స్, నేను అక్కడ కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KSA Living Moments. Thank you. Bye bye.